హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సంబంధించి FA1కి సంబంధించి మోడల్ పేపర్ 2లో ఉండేటువంటి క్వశ్చన్స్ని విత్ ఆన్సర్స్ సొల్యూషన్స్ అన్ని కూడా ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ 1 అనేది చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. సో ఇది మోడల్ పేపర్ 2. సో ఇందులో మనకి మోడల్ పేపర్ మీకు చెప్పాను, 15 1 15 ఉంటే 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి లెక్క కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్స్ ఉంటే డిఎస్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఫర్ ఆల్ నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసాను, మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా లైక్ చేసినప్పుడు బీ ద ఫస్ట్ అని వస్తుంది, అది కూడా హైప్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు 1 10 100 1000 10,000 lakhs 5 lakhs. ఇది కూడా దీంట్లో దేనికి సమానం అన్నాడు? 5,000 కాదు, 50,000, 5 lakh కదా, 500,000. 500 into 1000 వేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 5 follows by 5 zeros, 3 4 5. సో 5 lakhs సరిపోయింది కదా. సి ఆప్షన్ ఇదే కరెక్ట్, 500,000 అనమాట. అండ్ యూజింగ్ 0 to 9 digits వాన్స్ టు ఫార్మ్ ఏ 10 digit నెంబర్. 0 నుంచి 9 digits యూజ్ చేయమన్నాడు, 10 digit ఫార్మ్ చేయమన్నాడు. అండ్ ఇంకోటి కండిషన్ ఇచ్చాడు, ఫస్ట్ డిజిట్ కెనాట్ బి 0, ఫస్ట్ 0 ఉండకూడదు. సో వచ్చేదా స్మాలెస్ట్ నెంబర్ కింద ఆప్షన్స్ ఇస్తుంటాడు, అందులో ఏదనేది. సో ఇలాంటిది ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందు 1 స్టార్ట్ చేసుకోవాలి, 0 పెట్టకూడదు కదా, అందులో తర్వాత 0, నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్. సో ఈ విధంగా మీరు పెట్టుకోవాలి. ఓకేనా? 102 crore 34,56,789. అండ్ 1 crore ఈజ్ ఈక్వల్ టు డాష్ ల్యాక్స్. ఇవి చాలా సార్లు ఎక్కువ రిపీట్ చేస్తున్నాడు. సో ఇటువంటిది ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందుగా మీరు 1 crore ఇక్కడ వేసుకోండి. 1 crore నెంబరు ఇంతే కదా, 1 10 100 1000 10,000 lakhs 10 lakhs crore. ఓకే, బై ల్యాక్స్. ఎన్ని ల్యాక్స్ అన్నాడు అంటే ల్యాక్ నెంబర్ వేసుకోండి. 1 10 100 1000 10,000 lakhs అంటే ఏది అడిగాడో అది వేసుకున్నాం, దాన్ని డివైడెడ్ బై చేయండి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 zeros. ఇక్కడ 5 zeros క్యాన్సిల్, ఇక్కడ 5 zeros క్యాన్సిల్. ఎన్నో ఇక్కడ ఎంత మిగిలింది? 100. సో 100 lakhs. దట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. సో 700,000 7 million ఏది వచ్చి లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ రాయాలి. 700,000 అంటే ఎంత? 700 into 1000. ఇక్కడ 7 million అంటే 7 into 1 million. సో ఇక్కడ అంతా 7 follows 5 zeros 3 5. ఇక్కడ 7 follows 6 zeros. సో ఏది పెద్దది? ఇది 70 lakhs, ఇది 7 lakhs, ఇది 70 lakhs. సో ఇది పెద్దది, 7 million. సో 700,000 ఈజ్ లెస్ దాన్ 7 million. సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఇన్ ద ఎక్స్ప్రెషన్ 45 minus 12 plus 8 ఎవాల్యుయేటింగ్ స్ట్రిక్ట్లీ లెఫ్ట్ టు రైట్ సింప్లిఫై చేయమన్నాడు. సో విచ్ ఆపరేషన్ ఈ డన్ ఫస్ట్? ఆప్షన్స్ ఇస్తాడు వాడు. ముందు ఏం చేయాలి? ఇది చేయాలి మీరు, 45 minus 12 చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆపరేషన్ చేసుకోవాలి. 45 minus 12 ఎంత? 33 plus 8 41. చాలా మంది ఈ రెండు యాడ్ చేసేస్తారు, అది చేయకూడదు. సో అందుకే అడిగాడు. ఏది ముందు ఆపరేషన్ చేయాలి? 45 minus 12 చేసుకోవాలి, తర్వాత వచ్చిందని ప్లస్ 8 చేసుకోవాలి. ఓకేనా? 5 bits ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 5 bits చూద్దాం. ఇక చూడండి 6th bit, ఇన్ విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ డస్ ద డిజిట్స్ 5 ఆక్యుపై ద లాక్స్ ప్లేస్. చాలా అన్ని ఆప్షన్స్ ఇస్తాడు, కానీ కొన్ని ఇస్తాను, కొన్ని ఇవ్వట్లేదు. నేను కంపల్సరీ ఉన్న వాటికి ఇస్తాను. 5 lakhs, 5 అనేది లాక్స్ ప్లేస్ లో ఆక్యుపై చేసింది. 5 ఇక్కడ ఉంది, 1 10 100 1000. ఇది అవ్వదు. ఓకే, ఇది 1 10 100 1000 10,000 lakhs. సో ఇది కరెక్ట్, లాక్స్ ప్లేస్ అడిగాడు. ఇది చూస్తే 1 10 100 1000 10,000, ఇది అవ్వట్లే. 1 10 100 1000, ఇది అవ్వట్లే. ఓకేనా? సో లాక్స్ ప్లేస్ ఆక్యుపై చేసింది బి ఆప్షన్, ఇది కరెక్ట్. రిమూవ్ ద బ్రాకెట్. చాలా మంది బ్రాకెట్స్ రిమూవ్ చేయలేకపోతున్నారు, దాని మీద ఇవ్వడం జరుగుతుంది. సో బ్రాకెట్ ఓపెన్ చేయడం చూడండి, ఇది 24 చేయాలి. -6 మైనస్ ఇంటూ ప్లస్ -4 అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ రిమూవ్ చేయమన్నాడు అంతే. దాని ఎక్స్ప్రెషన్ ఆప్షన్స్ లో ఇస్తాడు, మీరు చూసుకోవాలి. ఎక్స్ప్రెషన్ చేయమంటాడు 3 times ది సమ్ ఆఫ్ 5 and 4. 3 times అంటే ఏంటి? 3 into సమ్ ఆఫ్ 5 and 4. 5 సమ్ అంటే యాడ్ చేయాలి, 5 plus 4. సో 3 into 5 plus 4 అన్నమాట అది. సో ఆ విధంగా ఎక్స్ప్రెషన్ చేసుకోవాలి. యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 5 into 9 minus 2 ఎలా రాయొచ్చు మీరు అంటే ఎంత అవుతుంది? ఇది 5 into 9 బ్రాకెట్ మైనస్ మళ్ళీ 5 into 2 చేసుకోవాలి, 5 into 2. సో ఇది మనం బ్రాకెట్ చేసుకోవాల్సింది. ఓకేనా?
నెక్స్ట్ 4/10 ప్లస్ 3/100. సో ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 100 అవుతుంది. 10 100లో 10 టైమ్స్ పోతుంది. 10 into 4 40 ప్లస్ 100 100లో 1 టైమ్ 1 into 3 3. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 43/100 అవుతుంది. 43/100 అవుతుంది. ఓకేనా? ఇవి 10 సమ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 చెప్దాం. మొత్తం 15 బిట్స్ ఉంటాయి. సో 15 బిట్స్ తర్వాత 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 11th బిట్. ఏ మెట్రో టికెట్ కాస్ట్ ₹40 ఫర్ ఎన్ అడల్ట్ అండ్ 20 రూపీస్ ఫర్ ఎ చైల్డ్. విచ్ ఎక్స్ప్రెషన్ గివ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3 adults and 2 children. కింద ఆప్షన్స్ ఇస్తాడు ప్రతి దానికి కూడా 15 బిట్స్ కి కూడాను. సో ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు, మీరు డైరెక్ట్ గా చేయండి. సో 40 రూపీస్ ఫర్ ద అడల్ట్, పెద్దవాళ్ళకి 40 రూపీస్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 adults అన్నప్పుడు 3 into 40 ప్లస్ చిల్డ్రన్కి ఎంతమంది? 20 రూపీస్ అంటే 2 children అంటే 2 into 20. ఈ ఎక్స్ప్రెషన్ ఇలా రాసుకోవాలి. అక్కడ ఆప్షన్లో ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ గ్రేటర్ 5/100 5/10 5/100 బోత్ ఈక్వల్ అని అన్నాం. సో ఇటువంటిది ఇచ్చినప్పుడు 5/10 అంటే ఎంత? 0.5. ఇక్కడ 0.05. 0.5 అంటే పక్కన ఒక 0 పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ డెసిమల్ 1 ఉంది, డెసిమల్ తర్వాత 2 ఉన్నాయి. సో లైక్ డెసిమల్ కింద రాసుకున్నాం. డెసిమల్ తర్వాత ఇంకొక 0 పెట్టుకున్నాం. 50 ఇది 0.5. ఏది పెద్దది? ఇది పెద్దది. సో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బోత్ ఆర్ ఈక్వల్ రాదు. సో 5/10 ఈజ్ ద కరెక్ట్. గ్రేటర్ అనమాట రెండిట్లోనూ. మీకే తెలిసిపోద్ది. 5 యాపిల్స్ ని 10 మెంబర్స్ పంచుకుంటే ఎలా ఉంటుంది? ఎక్కువ వస్తుందా? లేదా 5 యాపిల్స్ ని 100 మెంబర్స్ పంచుకుంటే ఎక్కువ వస్తుందా? సో 10 మెంబర్స్ పంచుకుంటే ఎక్కువ పీస్ వస్తుంది. సో అది. నెక్స్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ 13/10 లైస్ బిట్వీన్ 2 హోల్ నెంబర్స్. 13/10 అనేది ఏ నెంబర్స్ కి, హోల్ నెంబర్స్ కి మధ్యలో ఉంటుంది. 13 అంటే 1.3 అంటే ఏంటి? ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఎందుకంటే 1 కన్నా 1 తర్వాత ఉంది, 2కి లోపల ఉంది. సో ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2 ద హోల్ నెంబర్స్. ఇక్కడ 76/10 - 44/100. ఇక్కడ ఎల్సిఎం కట్టండి. 100 10 100లో 10 టైమ్స్ 10 into 76 760 మైనస్ 44 100 100లో 1 టైమ్ 44. సపరేట్ చేయండి. 716/100. అక్కడ ఆప్షన్లో ఏది ఇస్తే చూసుకోండి. 7.16. ఓకేనా? నెక్స్ట్ 114/100 సెంటీమీటర్ యూ కెన్ ఆల్సో రిటర్న్ యాజ్ అన్నాడు. అంటే ఏంటి? 1 మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయండి. 114/100 సెంటీమీటర్ లేదా 1.14 సెంటీమీటర్. అక్కడ ఆప్షన్లో మనకి ఏది ఇస్తే అది రాసుకోవాలి మీరు. 114/100 కింద రాయొచ్చు, లేదా 1.14 సెంటీమీటర్. మీకు ఆప్షన్లో ఏది ఇస్తే ఆన్సర్ అది రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్స్ సమ్స్ చూద్దాం. 15 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 మార్క్స్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ వాజ్ 82,000 in 2011. It increased to 1,05,000 by 2024. Find how much less than 1 lakh. 1 lakh is 82,000. అంటే 1 lakh కన్నా రెగ్యులర్ పాపులేషన్ 2011లో 82,000 ఉంది. 2024లో 1,05,000 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటున్నాడు? హౌ మచ్ లెస్ దాన్ 1 lakh. ఇది 1 lakh కన్నా ఎంత తక్కువ అని అడుగుతాడు. అంటే 1 lakh వేసుకోండి, అందులోంచి -82,000 తీసేయండి. ఎంత వస్తుంది? 18,000 వస్తుంది. సో ఎంత తక్కువ ఉంది? 18,000 లెస్ దాన్ 18,000 లెస్ దాన్ టు 1 lakh. 1 lakh కన్నా 18,000 తక్కువ. హౌ మచ్ మోర్ దాన్ 1 lakh ఈజ్ 1,05,000. 1 lakh కన్నా ఎంత ఎక్కువ ఉంది? ఇది 1,05,000 అంటే 5,000 ఎక్స్ట్రా ఉంది. సో అది కూడా మైనస్ చేయండి. 1,05,000 లోంచి 1 lakh సపరేట్ చేయండి. 5,000 మోర్ దాన్ 5,000 మోర్ దాన్ 2 అంటే 2 బిట్స్ ఇచ్చాడు ఇందులో. 1 lakh 1 lakh కన్నా 5,000 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 1 lakh కన్నా 18,000 లెస్ ఉంది. నెక్స్ట్ రిమూవ్ ద బ్రాకెట్స్. ఓన్లీ రిమూవ్ చేయమన్నాడు, ఎవాల్యుయేషన్ అడగలేదు. సో బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, మైనస్ రెండింటికి కూడా చెందుతుంది. సో -6 -7 అంతే. ఓన్లీ రిమూవ్ ద బ్రాకెట్స్ అన్నాడు. ఎవాల్యుయేట్ అయినప్పుడు సింప్లిఫై చేయండి. ఇక్కడ 14 మైనస్ రెండింటికి చెందుతుంది -2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +10. సో రిమూవ్ ద బ్రాకెట్ చేసినప్పుడు చాలా మంది మిస్టేక్ చేస్తుందని ఎక్కువగా సమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ లో మనం కనుక చూసుకుంటే, ఏ క్యాలిక్యులేటర్ హెస్ ఓన్లీ +10,000 అండ్ +100 బటన్స్ ఉన్నాయంట. సో రైట్ an expression showing the smallest number of button clicks needed to display 92,100. 92,000 అంటప్పుడు ఇక్కడ మనకి 10,000 హైయెస్ట్ ఉంది కాబట్టి
9 టైమ్స్ వేసుకోవాలి. 9 ఇంటూ 10,000 అంతే కదా, 90,000. ఇంకెంత మిగిలింది? దీన్ని మనం ఎలా రాయొచ్చేది? 100,000 10,000లోను థౌజండ్స్లోను రాసుకోవాలి. ఎందుకంటే 10,000 అండ్ 10,000 అండ్ హండ్రెడ్స్లోనే రాసుకోవాలి. సో 90,000 ప్లస్ 2,100 ఇది మినిమం కింద రాసుకోవాలి. సో 9 ఇంటూ 10,000, ఇది 21 ఇంటూ 100. హండ్రెడ్స్ బటనే ఉంది అంటే మనకి ఉన్నవి 10,000 బటను, 100 బటను. సో 10,000 బటన్ 9 టైమ్స్ వేసుకోవాలి. సో 100 బటన్స్ 21 టైమ్స్. సో టోటల్గా మీకు ఈ విధంగా చేసుకోవాలంటే 9 టైమ్స్ ఇది, అది 21 టైమ్స్. సో ఇక్కడ మన యూజింగ్ ఎలాగ చేయొచ్చు అని అడుగుతున్నాను డిస్ప్లే. ఇక్కడ వాట్ కనెక్షన్ డూ యూ నోటీస్ బిట్వీన్ నంబర్ అండ్ నెంబర్ ఆఫ్ బిట్వీన్. సో ఎన్నిసార్లు క్లిక్ చేయాలి? ఇది 9 టైమ్స్ క్లిక్ చేయాలి, ఇది 21 టైమ్స్. సో 9 క్లిక్స్ ప్లస్ 21 క్లిక్స్. సో మినిమం మనకి 30 క్లిక్స్ అవ్వాలి. మినిమం 30 క్లిక్స్ ఉండాలి. అంటే నెంబర్కి నెంబర్ ఆఫ్ నెంబర్ 92,100 ఉన్నప్పటికీ కూడా సో 10,000 ఇవి 9 టైమ్స్ క్లిక్ చేస్తాము, 100 బటన్ 21 టైమ్స్ క్లిక్ చేస్తాము. అప్పుడు టోటల్గా మనకి 92,100 అనే నెంబర్ వస్తుంది. సో టోటల్గా 30 క్లిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ సమ్ చూద్దాం. 4 మార్క్స్ ఇంకొకటి ఉంది. ఇటువంటి 19th వన్ క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని బట్టి మళ్ళీ ఒక్కొక్క దానికి బిట్ అడుగుతాడు. భాను ఎర్న్స్ 20,000 రూపీస్ పర్ మంత్. షీ స్పెండ్స్ 5,000 రూపీస్ ఆన్ రెంట్, 5,000 రూపీస్ ఆన్ ఫుడ్ అండ్ 2,000 రూపీస్ ఆన్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్. సో మనకి రియల్ లైఫ్లో యూజ్ అయ్యేటటువంటి సమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో ఏది అడిగితే చేయండి. రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ భానుస్ టోటల్ మంత్లీ ఎక్స్పెన్సెస్. టోటల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అని రాస్తారు. టోటల్గా ఏమవుతుంది? 5,000 రూపీస్ రెంట్కి ప్లస్ ఫుడ్కి 5,000 అంతే కదా, అదర్ ఎక్స్పెన్సెస్ 2,000 ఎక్స్ప్రెస్ చేయమన్నాడు అంతే. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇక్కడ ఏం రాస్తారు? రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ భానుస్ టోటల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తారు. రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ హౌ మచ్ భాను సేవ్స్ ఈచ్ మంత్. సో కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ శాలరీ ఎంత వస్తుంది? 20,000. అందులోంచి మైనస్ 5,000 ప్లస్ 5,000 ప్లస్ 2,000 మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే రెంట్, ఫుడ్, అదర్ ఎక్స్పెన్సెస్ తీసేయాలి. సో ఎంత అయింది? ఇది 20,000 మైనస్ 12,000, 5,000 10,000 ప్లస్ 12,000 అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది 8,000 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 8,000 రూపీస్ పర్ మంత్. అది ఎక్స్ప్రెషన్ హౌ మచ్ బానస్ సేవ్స్. ఇది ఎక్స్ప్రెషన్ చేయండి. ఇక్కడ మళ్ళీ అడగలేదు, ఇక్కడ అడిగాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బానస్ మంత్లీ సేవింగ్. సో ఈ అమౌంట్ ఇక్కడ రాస్తారు. 20,000 మైనస్ 12,000 ఎంత అయింది? 8,000 రూపీస్. ఇక్కడ అడిగాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బానస్ మంత్లీ. ఇది ఓన్లీ ఎక్స్ప్రెషనే. ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఇక్కడ రాస్తే సరిపోద్ది, సింప్లిఫై చేయకలే. ఇక్కడ అడిగాడు మంత్లీ శాలరీ సేవింగ్ ఎంత అని, 8,000. ఇక్కడ ఏమంటే అడుగుతున్నాడు? రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ బానస్ టోటల్ సేవింగ్స్ ఇన్ 1 ఇయర్. 1 ఇయర్కి అడిగాడు. 1 ఇయర్ అంటే ఎంత? 12 months. 1 monthలో ఎంత అవుతుంది సేవింగ్ చేస్తుంది? 8,000 ఇంటూ 12. ఇది ఎక్స్ప్రెషన్. అంటే ఫైండ్ ఇట్స్ వాల్యూ అడిగాడు, అంటే మల్టిప్లై చేయమని. 96,000 రూపీస్. సో పర్ ఇయర్ ఆవిడ 96,000 రూపీస్ అమౌంట్ సేవ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 8 మార్క్స్ సమ్ చూద్దాం. ఒకటి చూడండి, ఇది 8 మార్క్స్. ఏబి అంటే సిడి 4 బిట్లు ఉంటాయి. ముందు ఏబి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. బార్ చైల్డ్ గాట్ విత్ హోల్డ్ ద రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ రికార్డెడ్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఇట్ ట్రావెల్డ్ 13,560 kilometers from Alaska to Australia without stopping. In journey started on 13 October and continued for about 11 days. సో ఇది క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తారు 4, ఏబిసిడి 4. సో ఇందులో ఏబి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫైండ్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ ఎవ్రీ డే. సో టోటల్ గా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? 13,560 kilometers. సో హౌ మెనీ డేస్? 11 days. కాబట్టి డివైడెడ్ బై 11 చేసాము. 13,560 డివైడెడ్ బై 11. దాన్ని మీరు డివిజన్ చేస్తే 1,232.7 kilometers వస్తుంది. డివిజన్ చేసుకోండి పక్కన మీకు. దాని అప్రాక్సిమేట్లీ డెసిమల్ ఇక్కడ మోర్ దాన్ 5 ఉంది కాబట్టి ఇక్కడ 1,233 kilometers అవుతుంది. ఓకేనా? సో ఇది డివిజన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ 1 మీకు రాలేదనుకోండి, ఇలా చేసుకోండి డివిజన్. డివైడెడ్ బై 11. 11 1 జా 11, 25, 2 11 జా 22, 36, 3 11 జా 33, 30, మళ్ళీ 2 11 జా 22, 80, డెసిమల్ 7, 777. సో 1323.7.
దాన్ని రౌండ్ అప్ చేస్తే 1233, ఎందుకంటే 0.5 కన్నా దాటింది కాబట్టి 0.7 వచ్చింది కాబట్టి దాని ముందు నెంబర్ వేసేసుకోవచ్చు, 1233 కిలోమీటర్స్. సో బి బిట్ చూస్తే ఫైండ్ ది అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇట్ కవర్డ్ ఎవ్రీ అవర్ అన్నాడు. సో యాక్చువల్గా ఉన్నది ఎన్ని రోజులు, 11 days. పర్ డేకి ఎన్ని, 24 hours. 11 days కంటే 11 into 24 hours 264 hours. సో పర్ అవర్ అడిగాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ కట్టాలి మీరు, టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో 264 hours ఆయన ట్రావెల్ చేశాడు. సో ఇక్కడ ఎంత ఉంది యాక్చువల్గా పర్ డే ఎంత, 1233 డివైడెడ్ బై 264, అంతే కదా, 264తో డివైడ్ చేసుకోవాలి. సో 51 kilometers పర్ డే, పర్ డేలో పర్ అవర్కి 51 kilometers ట్రావెల్ చేస్తుంటారు అన్నమాట. ఓకేనా. సో పర్ డేలో ఇంత మొత్తం అవర్స్కి ఎన్ని ఉంటాయి, అవర్కి పర్ అవర్ లెక్క పెట్టుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ 264, పర్ డేలో ఎంత చేస్తున్నారు, 1233 kilometers. సో టోటల్గా పర్ అవర్ క్యాలిక్యులేట్ చేస్తే 51 kilometers వస్తుంది. ఇక్కడ 51.36 కదా, ఇది 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి తీసేయండి, 51 kilometers అవుతుంది. నెక్స్ట్ సి బిట్ అండ్ డి బిట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ సి బిట్ చూడండి. రైట్ ద టోటల్ డిస్టెన్స్ 13,560 kilometers ఇన్ ఇండియన్ ప్లేస్ వాల్యూ. నెంబర్ నేమ్ రాయమంటున్నాడు, నెంబర్ నేమ్ ఇన్ ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టంలో. సో దీన్ని 13,560 నెంబర్ నేమ్ రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకొక వేరే క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఏ బర్డ్ ఈగిల్ కెన్ ఫ్లై యాజ్ హై యాజ్ 6,000 meters అబౌవ్ ద గ్రౌండ్. 6,000 అబౌవ్ ద గ్రౌండ్ ఉంటుంది. ఇఫ్ ఏ బిల్డింగ్ నియర్ యువర్ స్కూల్ ఈజ్ అబౌట్ 15 meters హై, బిల్డింగ్ హైట్ అంతే 15 meters అప్రాక్సిమేట్లీ. సో హౌ మెనీ టైమ్స్ హయ్యర్ డస్ ద ఈగిల్ ఫ్లై కంపేర్ టు ద బిల్డింగ్. బిల్డింగ్ కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ హైలో ఫ్లై చేస్తుంది ఈగిల్ అని అడుగుతాం. సో యాక్చువల్గా అప్రాక్సిమేట్లీ అంత ఇది బిల్డింగ్ టోటల్ 6,000 meters హైలో ఫ్లై అవుతుంది ఈగిల్. సో బిల్డింగ్ హైట్ అంతా 50 meters, దాన్ని డివైడ్ చేయండి. 400 times ఎక్కువ అనమాట బిల్డింగ్ హైట్కి, దానికి ఉన్న కంపారిజన్ అడుగుతున్నాడు. సో 6,000 డివైడెడ్ బై 15 చేసి అనుకోండి, 15 4 జా 60, ఇంకా 2 zeros ఉండిపోయి ఇంకా 2 zeros చేసుకున్నాం, 400 times అని అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది 8 marks లో. సో 28th one లో ఒక బిట్ చెప్పాను, 4 అందులో కూడా 4 బిట్లు ఇచ్చాడు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరి న్యూ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇది అందరూ ఈ యొక్క వీడియోని 7వ తరగతి చదువుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే లైక్ చేసిన వెంటనే మీకు బీ ద ఫస్ట్ అని వస్తుంది, అది ఇమీడియట్గా మీరు హై పాయింట్స్ ఇవ్వండి. సో ఇచ్చిన వెంటనే మీకు లీడర్ బోర్డులో ఫ్రంట్కి వెళ్తుంటారు అనమాట. అంటే 7th స్టూడెంట్ అందరికీ కూడా ఇది వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.